అపోస్తలులు కూడా ఈ విధంగానే మాదిరి చూపించారు. ఎంతో గొప్ప మాదిరి. వాళ్ళు ఎంత గొప్ప స్థితి ఉన్నా కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి వాటిని తృణప్రాయంగా పెంటగా ఎంచుకున్నారు. నేడున్న మనుషులు ఆ విధంగా ఉన్నారా? సమస్తమును విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా యేసుక్రీస్తు కోసం? ₹1 పోతుందంటే చాలు, లేదా ఒక ₹10 నష్టం వస్తుందంటే చాలు, 1,00,000 మనకు పోతుందంటే చాలు, దేవుడు లేడు, యేసుక్రీస్తు లేదు, ఏది లేదు అనే ప్రజల మధ్యలో ఉంటున్నామండి. కానీ పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదివినట్లయితే, కావలయునంటే నేను శరీరమును ఆస్పదం చేసుకునవచ్చును. అక్కడున్న స్థానిక సంఘంలో ఆ స్థానిక సంఘానికి రాస్తున్నాడండి. అక్కడ దేవుని చేత నడిపింపబడేవారు కాకుండా తమ సొంత ప్రయోజనాల కోసమే నడిపింపబడుతున్న వాళ్ళు, తమ సొంత ప్రయోజనాల కోసమే, తమ సొంత పేరు కోసమే, తన సొంత మెప్పు కోసమే ప్రయత్నిస్తున్న బోధకులు ఉన్నారండి అక్కడ. వారు సంఘం మధ్యకు వచ్చి, మేము ఎంత గొప్పవారమో చూడండి, మీకు బోధించే అపోస్తలులంత గొప్పవారేం కాదు, పౌలే అంత గొప్పవాడేం కాదు అని అక్కడ ప్రచారం చేస్తుంటే, అక్కడికి రాస్తున్నాడు ఫిలిప్పులో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తూ ఏమంటున్నాడు తెలుసా పౌలు? 3వ అధ్యాయం 4వ వచనంలో, కావలేనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకునవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదం చేసుకునదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. ఇదిగో మీ మధ్యలోకి వచ్చారు కదా, వాళ్ళు శరీర రీతిగా గొప్పవాళ్ళు అని తమ గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. ఒకవేళ నేనే చెప్పుకోవాలనుకుంటే, శరీర రీతిగా నేనే ప్రవర్తించాలనుకుంటే, ఇదిగో నేను వాళ్ళకంటే ఎంతో గొప్పగా చెప్పుకునవచ్చును. ఎందుకంటే నాకు అవి ఉన్నాయి. ఇంకా చదువుతూ వెళ్తే, నేను 8వ దినమున సున్నతి పొంది తిని. ఇజ్రాయేలీలు 8వ దినమున సున్నతి పొందిన వాడే ఇజ్రాయేలీయుడు. అర్థమవుతుందా? 8వ దినమున సున్నతి పొందకపోతే ఇజ్రాయేలీలో కౌంట్లోకి రాడు. మరీ నిష్టగా ఉండిన వాడిని నేను. 8వ దినమునే నేను సున్నతి పొందిన వాడిని, ఇజ్రాయేలు వంశపు వాడిని. ఎందుకంటే ఈ దేశం అంటే ఈ ప్రజలంతా, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా దేవుని జనులు కారు. ఇజ్రాయేలీలు ప్రత్యేకింపబడిన జనాంగం. అలాంటి ప్రత్యేకింపబడిన జనాంగంలో నేను ఒకడిని. నేను పక్కా ఇజ్రాయేలీని, ఆ వంశపు వాడిని. బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ఉన్నాను. ఇదిగో బెన్యామీను గోత్రంలో దేవుడు మొట్టమొదటి రాజుని ఎన్నుకున్నాడు. అలాంటి గోత్రంలో పుట్టిన వాడిని నేను. ఏమనుకుంటున్నారు? నేను శరీరంను ఆస్పదం చేసుకోవాలనుకుంటే 8వ దినమున సున్నతి పొందిన వాడిని నేను, ఇజ్రాయేలు వంశపు వాడిని నేను, ప్రత్యేకింపబడిన జనాంగాన్ని నేను. బెన్యామీను గోత్రంలో దేవుడు ఎవరి నుంచి అయితే మొట్టమొదటి రాజును ఇజ్రాయేలీల నుంచి తీశాడో ఆ గోత్రపు వాడిని నేను. ఇంకేమంటున్నాడు? హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ఉన్నాను. హెబ్రీయులు ఎందుకు ప్రత్యేకంగా పిలువబడతారంటే, అది ఒకప్పుడు దేవదూతల భాషగా ఎంచబడింది. హెబ్రీ భాష దేవదూతల భాషగా ఎంచబడింది.